లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. స్థానిక సంస్థల్లో వైసీపీ విజయం సాధించడంతో కూటమి బలం తగ్గినట్టేనా? ఏ. తగ్గినట్లే. బి. తగ్గలేదు. కడప మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో సతీష్ పేరు సరికొత్త సంచలనంగా మారుతుంది. కేవలం 24 గంటల కిందటే మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. సాధారణంగా కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన నాయకులు తమ పార్టీ పెద్దల ఆశీస్సులు, దిశానిర్దేశాలు కోసం ఎదురుచూస్తారు. కానీ సతీష్ అందుకు భిన్నం. తన ప్రమాణ స్వీకారం ముగిసి శాలువాలు, పూల బొకేలు హడావుడి సద్దుమణిగే ముందే ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సవాల్ విసిరే నిర్ణయాలతో కడప రాజకీయాలను వేడెక్కించారు. సతీష్ తీసుకున్న మొదటి సంచలన నిర్ణయం కడప నగరంలోని ట్రాఫిక్ వ్యవస్థపై ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రమే ఆయన తన పాత స్నేహితులు, స్థానిక మేధావులతో కలిసి అనధికారిక సమావేశం నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలో కీలకమైన 4 కూడళ్లలో ట్రాఫిక్ ప్రణాళికలను పూర్తిగా మార్చేస్తూ కొన్ని ఏకమార్గ విధానాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మార్పుల వల్ల ట్రాఫిక్ మరింత ఇబ్బందికరంగా మారుతుందని గతంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. సతీష్ మాత్రం ప్రభుత్వ నివేదికలు కాదు, ప్రజలు అనుభవం ముఖ్యం, పాత విధానాల వల్ల స్థానిక వ్యాపారులకు నష్టం జరుగుతుంది అని ప్రకటిస్తూ నిపుణులను సంప్రదించకుండానే తన నిర్ణయాన్ని అమలు చేయించారు. ఈ చర్య ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎంఓ ఉక్కిరిబిక్కిరి చేసింది. మేయర్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ప్రభుత్వానికి తెలియజేయకుండా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. చంద్రబాబు వెంటనే సతీష్ను వివరణ కోరడానికి ఫోన్ చేయాలని ప్రయత్నించారు. అయితే సతీష్, నేను నిద్రపోతున్నాను, నగర పనులు ముఖ్యం అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్ పట్టించుకోలేదనే వార్త అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. మరుసటి ఉదయం సతీష్ తన తదుపరి బాంబును పేల్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో కడప మంజూరైన అంతర్జాతీయ క్రీడా సముదాయ ప్రాజెక్ట్ స్థలాన్ని మార్చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. ప్రస్తుత స్థలం నగరం చివరిలో ఉందని, దీనివల్ల పేద క్రీడాకారులు ఇబ్బంది కలుగుతుందని, అందుకే ఈ ప్రాజెక్టును నగర మధ్యలోకి మార్చాలని కోరారు. ఇది కేవలం స్థలం మార్పిడి డిమాండ్ మాత్రమే కాదు. ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఎంపిక చేసిన స్థలంపై అనేక వివాదాలు ఉన్నాయి. సతీష్ ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి పరోక్షంగా అధికార పార్టీ పెద్దల భూముల లావాదేవీలపై వేలు పెట్టినట్లయింది. సతీష్ తీసుకున్న ఈ దూకుడు చర్యలు కేవలం 24 గంటల్లోనే కడపలో 2 అధికార కేంద్రాలను సృష్టించాయి. ఒకటి తాడేపల్లిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, మరొకటి కడప మేయర్ కార్యాలయం. ఇప్పుడినా చంద్రబాబు ప్రభుత్వం ఈ యువ మేయర్ను ఎలా కట్టడి చేస్తుంది ఆసక్తికరంగా మారింది. సతీష్ తన రాజకీయ ప్రయాణంలో మొదటి రోజే రాష్ట్ర రాజకీయాల్లో చుక్కలు చూపించడం ఖాయమని నిరూపించారు.